అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మామూలుగా షర్మిల గారిని అంటే ఎప్పుడు ఎల్లో చీర కట్టుకున్నప్పుడైనా అంటే పసుపు చీర కట్టుకున్నప్పుడల్లా చంద్రబాబు గారు మనిషి అని బూతులతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా కామెంట్లు పెట్టడం అనేది మనం అందరము చూసాం. మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా. అయితే మరి ఈసారి వైసీపీ సోషల్ మీడియాకి చెక్ పెట్టే విధంగా షర్మిల గారు అడుగులు వేశారు. మరి ఏ అంశంలో అడుగులు వేశారు, ఏ విధంగా అడుగులు వేశారు, ఏ విధంగా చెక్ పెట్టారని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవ్వచ్చు. మరి ఆ అంశంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే రీసెంట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారి పైన అభిశంసన తీర్మానం పెట్టడం జరిగింది. నిన్నటి రోజునో మొన్నటి రోజునో షర్మిల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశం పైన మాట్లాడడం జరిగింది. షర్మిల గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. మామూలుగా గతంలో షర్మిల గారు అంటే జగనన్న వదిలినటువంటి బాణమని, మరి ఆ బాణం ఈరోజు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గోడలకి అంటే కంచు కోటలకి ఆ బాణము వదులుతూ ఉంది ఈరోజు షర్మిల గారు అనేది కూడా ప్రజలందరూ చూస్తున్నటువంటి నిజం. మరి ఏంటయ్యా ఆ గోడలకు వదిలినటువంటి బాణం ఏంటి అని అంటే, ఈరోజు కూటమి ప్రభుత్వము ఓపెన్గా పొత్తు పెట్టుకుంది. అంటే బహిరంగంగా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉన్నాయి. మరి ఇదంతా వాళ్ళ పొత్తు ధర్మం ప్రకారం చేస్తూ ఉన్నారు. మరి లోపాయకార ఒప్పందం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రంలో ఏమో సిఈసి పైన అభిశంసన తీర్మానం దాదాపు 193 మంది ఎంపీలు సంతకాలు చేసి జ్ఞానేష్ కుమార్ గారి పైన అభిశంసన తీర్మానం పెడితే, మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నిత్యం ఆ పార్టీ క్యాడర్ దగ్గర నుంచి, లీడర్ దగ్గర నుంచి, అగ్రశ్రేణి నాయకత్వం దగ్గర నుంచి లీడర్ అయినటువంటి అంటే అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఆ ఓటు చోరీ జరిగిందని ఒక ఆయన అంటాడు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఒక ఆయన అంటారని చెప్పేసి నిత్యం మనం విన్నాము, చూసాము. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పైన ఈరోజు అభిశంసన తీర్మానం జరిగితే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు సంతకాలు చేసి ఆ సంఖ్య ఎందుకు పెంచుకోలేకపోయారు? లోక్సభ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, పెద్దల సభలో ఉన్నారు, పార్లమెంటులోనూ ఉన్నారు. అయినా సరే ఇక్కడే షర్మిల గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది. తన బాణాలతో స్ట్రైట్గా ఏదైతే జగనన్న వదిలినటువంటి బాణం ఈరోజు జగనన్నకి గుచ్చుకుంటా ఉందనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లోనూ, వైఎస్ కుటుంబం అభిమానులు కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా ప్రజల్లో కూడా ఒక చర్చకైతే దారి తీసింది. మరి ఇక్కడ ఏమో ఆంధ్రాలో ఏమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు, కేంద్రంలో ఏమో రగ్గు కప్పుకొని పడుకొని నటిస్తూ ఉన్నారు అని చెప్పేసి షర్మిల గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, మొత్తం ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, తృతీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు ఒకరు కాదు, అందరూ ఈవీఎం ట్యాంపరింగ్ అన్నోళ్ళే. మరి ఈరోజు ఎందుకు అవకాశం ఉపయోగించుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, పూర్తిగా నరేంద్ర మోడీ గారికి మోకరిల్లారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి షర్మిల గారు తన బాణాన్ని జగనన్నకి గుచ్చుకునే విధంగా సంధించింది అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా, ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కూడా లోక్సభలో ఒక రకంగా ఓటేసిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు, రాజ్యసభలో ఒక రకంగా ఓటేసిరి. అక్కడేమో నరేంద్ర మోడీ గారి పైన సైలెంట్గా ఉంటారు. కేంద్రంలో ఆయన ఏమి తెచ్చినా చట్టాలు సరే బేషరతుగా మద్దతు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి షర్మిల గారు సూటిగా బాణాలు సంధించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారితో కేంద్రాన్ని ఆనాడు సోనియా గాంధీ గారిని ఢీ కొట్టాడు, 5,20,000 మెజారిటీ వచ్చింది, అది ఇది సింహం సింగులు పులి అనేటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారిని సైతం ఎందుకు ఎదిరించలేకపోతున్నాడు అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలయ్యింది అని చెప్పేసి అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అంటే అప్పుడు సింహం ఇప్పుడు సింహం కాదా అని చెప్పేసి కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిస్తే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిఈసిపై అభిశంసన తీర్మానం పెడితే ఎందుకు సంతకాలు చేయలేదని చెప్పేసి ఈరోజు ప్రజలే సూటిగా అడుగుతూ ఉన్నారు. ఆ ప్రజల ప్రతినిధిగా కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకపోయినా, రాజ్యసభకు వెళ్ళకపోయినా, లోక్సభకు వెళ్ళకపోయినా సొంత ఇంటి రక్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉందనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆమె
బ్లూ చీర కట్టుకొని రావడం జరిగింది. అంటే పసుపు చీర కట్టుకొని వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనిషి అంటారని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కలర్ బ్లూ కలరు కట్టుకొని వచ్చి ఇప్పుడు ఏ విధమైనటువంటి కామెంట్లు పెట్టలేక వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కూడా తల్ల పట్టుకుంటా ఉంది. అటు ఆమె సంధించేటువంటి బాణాలకు చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వలేకపోతుంది, ఏఐ సమాధానాలు ఇవ్వలేకపోతుంది, వైసీపీ సోషల్ మీడియా సమాధానం ఇవ్వలేకపోతుంది. పోనీ వ్యక్తిత్వ హననం చేద్దామంటే ఆమె బ్లూ చీర కట్టుకొని వచ్చింది. మరి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ అగ్రశ్రేణి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం ఇస్తారు అంటే ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ద్వంద్వ వైఖరి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. కేంద్రంలో ఏమో నరేంద్ర మోడీ గారికి పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది షర్మిలా గారే అడుగుతా ఉన్నారు. మరి దీనికి వైసీపీ సోషల్ మీడియా నుంచి ఏం సమాధానం వస్తుందో మనమైతే వేచి చూడాలి. అందరికీ నమస్కారం.